వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుత్తెనదేవి ఉపమండలంలోని జి వేమవరం గ్రామంలో మద్దింశెట్టి గంగారావు గారి రైస్ మిల్ ప్రాంగణంలో హిందూ బంధువులు కలిసి హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షులు చెరుకూరి కృష్ణరాజు మాట్లాడుతూ హైందవ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా దేశానికి చాలా మంచి జరుగుతుందన్నారు. విశిష్ట అతిథి పూజా శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ ప్రసంగిస్తూ హిందూ సనాతన ధర్మం ఎల్లకాలం ఉంటుందని, ఆధ్యాత్మిక భావంలో పిల్లలకు చిరుప్రాయం నుంచి అలవర్చాలని, ఆటపాటలతో పాటు దేశభక్తిని కూడా పెంపొందించాలని, ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను నేర్చుకోవాలని, ఈ మేరకు తల్లిదండ్రులు అంతా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మనమంతా హిందువులుగానే జీవించాలని, హిందువులుగానే మరణించాలని, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అని నినదించాలని తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర ప్రాంత కళాశాల విద్యార్థి ప్రముఖ్ బత్తల అశోక్ మాట్లాడుతూ కులాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా మనమంతా హిందువులం అనే భావంతో జీవించినప్పుడే ధర్మ పరిరక్షణ సాధ్యమైందన్నారు. దేవాలయ సంరక్షణ, ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ పంచసూత్రాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని, దేశభక్తి, క్రమశిక్షణ, సంఘటిత శక్తి, సాంస్కృతిక, జాతీయ, సామాజిక సమరసతలే బలమైన భారతానికి పునాదులు అని వివరించారు. మాతృమూర్తి కంతేటి సునీత రామలక్ష్మి తన ప్రసంగంలో పిల్లలకు మొదటి గురువు తల్లి అని, సనాతన ధర్మాన్ని కాపాడేది తల్లే అని అన్నారు. చిన్నతనం నుండి దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు నూరిపోసినప్పుడే సమాజం బలపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి కృష్ణరాజు సర్పంచ్లు చెరుకూరి కృష్ణరాజంరాజు, సర్పంచ్లు నల్లా సుదర్శన్ రావు, లంకలపల్లి దుర్గాదేవి, మునిరాజు, సొసైటీ అధ్యక్షులు వెంట రవిప్రసాద్, చిక్కాల శ్రీనివాస్, ముమ్మిడివరం కండ సంఘ సంచాలక్ పెన్మత్స గోపాలకృష్ణరాజు, రెల్లు గంగాధరం, కొప్పు రావురి మల్లేశ్వరరావు, కొండమూరి విజయబాబు, ముదునూరి సత్యనారాయణరాజు, నీటి సంఘం అధ్యక్షులు చోటిశెట్టి నాగు, సాగి వెంకటపతి రాజు, చోడిశెట్టి బ్రహ్మానందం, మద్దింశెట్టి పురుషోత్తం, భూపతిరాజు, సుబ్రహ్మణ్యం రాజు, ముదునూరి వెంకటేశ్వరరాజు, చిక్కాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సమానంగా ఉన్నాయా? సరిగా చూడు. సమానంగా ఉన్నాయా? లేవు. ఇప్పుడు చెప్పు, 5,000 సమానమా? కాదు. వంశీ గారి కళ్ళు, మైండ్ రెండు పనిచేస్తున్నాయి. కరెక్టేనా? మీకు కూడా పనిచేయాలి. రెండో ప్రశ్న, శివాలయానికి వెళ్ళాము ఎప్పుడైనా? శివుడు ఎదురుగా ఎవరుంటారు? శివుడు ఎదురుగా పంతులు గారు కాదురా, పక్కన ఉంటారు. పంతులు గారు ప్రసాదం ఉంటేనా మనకి? శివుడు ఎదురుగా ఎవరుంటారు? చెప్పారా? ఈ నవ్వులు క్యాప్చర్ చేయవా? ఒకసారి నుంచో. కాదు, కృష్ణరాజు గారి ఇంట్లో బుద్ధుడు కనపడ్డాడు, వీడికి అదే బుద్ధులా కూర్చోడు మన రమేష్. పాపం వాడు కూడా అక్కడి నుంచి నడుస్తూనే కెమెరా తీసుకొచ్చాడు. మనం ఇంత బాగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే మన మీద ప్రేమతో వాళ్ళు కూడా ఆ దుమ్ములో నడుచుకుంటూ వచ్చి మనకు రక్షణ ఇచ్చినటువంటి మన పోలీస్ శాఖ వారు మరి గట్టిగా ఎప్పుడైనా పోలీసులు మనకు ఫోన్ చేస్తే మనం కంగారు పడిపోవడమో, తత్తర పడిపోవడమో చేయకూడదు. పోలీసులు తెలుగులో ఏమంటారు? కదా. కాబట్టి మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి, వివరించాలి. వాళ్ళు మన వాళ్ళే కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళకి వివరించాలి అంతే. శివుడు ఎదురుగా ఎవరుంటారు? ఓకేనా? ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, సర్వే జనా సుఖినో భవంతు. ఓం
సతోమా సద్గమయ. నన్ను రెండో మైక్ వాడకండి, వాళ్ళు చెప్పింది వినపడదు. జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఒక్క గొప్ప వ్యక్తి, అప్పటికి లోకానికి ఆయన తెలీదు, కానీ ఇప్పుడు లోకం అంతా మన గురించి తెలుసుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తి డాక్టర్ పరమ పూజ్య కేశవ్ బలిరామ్ హెగ్డేవార్. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ కనబడుతున్నారు కదా. వారు ఒక నినాదం ఇచ్చారు 100 ఏళ్ల క్రితం. నేను చెబుతాను, మీకు తెలుసుంటే పూర్తి చేయండి. డాక్టర్ జీ కా క్యా సందేశ్. అందరికీ తెలియదు కాబట్టి చెప్తున్నాను. డాక్టర్ జీ కా క్యా సందేశ్ అని అన్నప్పుడు హిందూओं का हिंदू देश అని చెప్పండి. డాక్టర్ జీ కా క్యా సందేశ్, हिंदुओं का हिंदू देश. डॉक्टर जी का क्या संदेश? సార్ ప్రసాదం ఏం పెడుతున్నారు? బడిలో లడ్డూలు పంచితే ఏ పిల్లవాడైనా తింటాడు. ఆ పిల్లవాడు అడిగాడు, ఎందుకు ఇస్తున్నారు లడ్డూలు? ఈరోజు విక్టోరియా మహారాణి పుట్టినరోజు, అందుకని ఇస్తున్నాము అన్నమాట. ఇది నా దేశం, నా భారతదేశం, నా హిందూ దేశం. ఈ విక్టోరియా రాణి ఎవరు? ఆవిడ పుట్టినరోజు ఎక్కడెందుకు జరుపుకోవాలి? ఇది నా జాతికి కలంకం, ఇది నా జాతికి అవమానం అని ఒక 10-12 ఏళ్ల పిల్లవాడు ఆ లడ్డు నేలకేసుకుంటాడు. అది స్వాభిమానం కలిగినటువంటి బాలకేశ యొక్క పౌరుషం. ఆ పిల్లవాడే పెద్దవాడై ఎన్నో కష్టాలకు వచ్చి డాక్టర్ అయి 1925 విజయదశమి నాడు మెహిద్యవాడ నాగపూర్లో ఒక మురికివాడలో ఒక చిన్న బస్తీలో పిల్లల్ని తీసుకుని, ఎలా ఈ దేశంలో ఇన్ని సమస్యలు ఎలా వచ్చినాయి, ఎందుకు దేశం ఓడిపోతుంది, ఎందుకు విదేశస్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది, ఒకసారి మొఘలులు, ఇంకోసారి డచ్ వాళ్ళు, ఇంకోసారి పిచ్చి వాళ్ళు, ఓసారి ఫ్రెంచ్ వాళ్ళు, ఇంకోసారి తురుష్కులు, హూనులు, సెగులు. అసలు సెకలైంది. ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ఎందుకు వస్తున్నారంటే మనంగా లేవు, మనం ఘనంగా లేవు. దేశం గొప్పది, ధర్మం గొప్పది, కానీ తెలుసుకోకపోతే అది నిలబడదు. ఇప్పుడు నేను వస్తున్నాను ఊరేగింపుగా, అశేషమైనటువంటి హిందూ బంధువుల మధ్యలో కోలాటం, మాతో పాటు బసవేశ్వరుడు కూడా వచ్చాడు. అద్భుతంగా వస్తుంటే నాతో పాటు వచ్చినటువంటి కార్యకర్త వారు చెప్పారు, గురుగారిని ఇప్పుడు ఆ కనబడే హనుమంతుడి దేవాలయం గౌతముడి ప్రతిష్ట చాలా గొప్పదండి అని. అక్కడ ఆగాము, వారు సన్మానించారు, ప్రసాదం ఇచ్చారు. ఎవరు ఈ గౌతముడు? గోదావరిలో నది పక్కన మనం పుట్టి పెరిగాం. ఎవరు ఈ గౌతముడు? నాకు తెలుసు అన్న వాళ్ళు నిజాయితీగా చేయరు. ఇప్పుడు అన్న వీడు గోదావరి, మా అసిస్టెంట్ సామలకొండ, వీడు బంగారుకొండ, రమేష్. 10 చేతులు లేవలేదు రమేష్. శ్రీ గోదావరి ఇక్కడ రావడానికి కారణం ఎవరు? గౌతముడు. గోదావరికి మరో పేరు గౌతమి. ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సు వలన గోదావరి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఋషి భూమి. ఒక గౌతముడు, ఒక విశ్వామిత్రుడు, ఒక వశిష్ఠుడు, ఒక అంగీరసుడు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది ఋషులు. మనం గుడికి వెళ్తే నీదేం క్యాస్ట్ అని ఎవ్వడు అడగరు. సార్ గోత్రం చెప్పండి అని అడుగుతారు. ఆ గోత్రాన్ని చదువుతారు.
గోత్రం దేనికి సంబంధించో తెలుసా? ఒక ఋషికి. ప్రకృతి స్థాని కర్షతి అంటే ప్రతి వాడు కూడా భగవంతుడి అంశయే, ప్రతి ఒక్కడు సనాతనుడే. ఏదో శరీరంలో ఒక భాగం కోసుకుంటే వీడిని తీసుకెళ్లి ఎదురు ముంచితే నో, మనమందరం హిందువులం, మనమంతా బంధువులం. చెప్పండి, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం చెప్పండి. మనమంతా హిందువులం, మనమంతా హిందువులం. హిందూ హిందూ దేశ్ కి బంధు, హిందూ 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 జై శ్రీరామ్. చాలా సంతోషం నాన్న. ఒక్క మంత్రం చెప్పు. గురువు గారి చేతి మీదుగా గౌరవ సన్మానం. జై శ్రీరామ్. అందరం ఒక్కసారి హనుమంతుడి యొక్క దేవాలయ ప్రసాదం నాకు ఇవాళ అప్పం కూడా ఇచ్చి వీళ్ళంతా నన్ను కలిసి మరి నోట్లో వేసుకున్నా. అది ఇప్పటిదాకా గుర్తు ఎలా వచ్చింది? ఆ ఒక్క అప్పంతోనే ఇంత వచ్చింది, గొప్పలు తెప్పలుగా. సో అందులో హనుమంతుని ఒక్కసారి స్మరిద్దాం మనం. అందరు చెప్పండి, హనుమాన్ హనుమాన్ జనాసూనో వాయుపుత్రో మహాబల మహావేష్ట సఖా పింగాక్షో అమిత విక్రమ విక్రమణశ్చైవ సీతా శోక వినాశక లక్ష్మణ ప్రాణధాతాన దశగ్రీవస్య సర్పః. బోలో శ్రీ వీర హనుమానికి గౌతమ ఋషికి జై శ్రీరామ్. ప్రకృతి స్థాని కర్షతి అంటే ప్రతి వాడు కూడా భగవంతుడి అంశయే, ప్రతి ఒక్కడు సనాతనుడే. ఏదో శరీరంలో ఒక భాగం కోసుకుంటే వీడిని తీసుకెళ్లి ఎదురు ముంచితే నో, మనమందరం హిందువులం, మనమంతా బంధువులం. చెప్పండి, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం చెప్పండి. మనమంతా హిందువులం, మనమంతా హిందువులం. హిందూ హిందూ దేశ్ కి బంధు, హిందూ 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 జై శ్రీరామ్. చాలా సంతోషం నాన్న. ఒక్క మంత్రం చెప్పు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.